ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రతిదినము కూడా కొన్ని విషయాలు ధ్యానిస్తూ వస్తున్నాము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు అజితేంద్రియులు. ఇది 12వది. 11 విషయాలు మనం ధ్యానం చేశాం. మనుషులు మనస్తత్వాలు చివరి దినాలలో ఎలాగూ ఉండబోతున్నాయి అనే విషయాన్ని. ఈరోజు 12వ రకం మనస్తత్వం కలిగిన వాని గురించి మనం ధ్యానం చేద్దాం. అజితేంద్రియులు అనగా కామాతురత అణుచుకొనలేని ఇంద్రియములు గలవారు, అనగా ఇంద్రియ నిగ్రహము లేనివారు అని అర్థము. అనగా ఇంద్రియ నిగ్రహము, జితేంద్రియత్వము, కామాతురతను అణుచుకొనలేని వారు అని వీటి భావం. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. శరీరాన్ని, కోరికలను, మనస్సును అదుపులో ఉంచుకున్నవారే స్థితప్రజ్ఞులు. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఎలనీకుడి అని రోమాపత్రికలో వ్రాయబడి ఉంది. నెంబర్ 1, కామాతురత. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరుచుచున్నారు అని యోధా పత్రిక 4వ వచనంలో ఉంది. ఈ భక్తిహీనులు సంఘములో రహస్యముగా చొరబడ్డారు. బాహ్యంగా అపోస్తులులాగానే కనిపిస్తారు. వీరు భక్తిహీనులు అనగా వారి జీవితంలో దేవునికి స్థానం ఎక్కువగా ఎవరు. ఆయన పట్ల పెద్ద గౌరవం కానీ ప్రేమ కానీ ఉండదు వీళ్ళకి. పైకి భక్తిగా కనిపిస్తూ దేవునిని ఆశ్రయించిన వారు. అంటే వీళ్ళు మందిరానికి వస్తారు కానీ హడావిడిగా దేవునికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ప్రార్థనకి, ప్రేమ, విధేయత, బైబిల్ లక్షణాలకి పెద్ద ఇవ్వరు. కనుక వీరు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తారు. కామముతో కళ్ళు మూసుకుపోయి బెత్సలివిడిగా ప్రవర్తిస్తారు. హోషేయ 8:4 చెప్పినట్లు. ఆ దినాలలో ఉండిన జ్ఞానవాదం అంటే ఆ రోజుల్లో బోధ ఎలా ఉండేది అంటే, శరీరము చెడ్డది, ఆత్మ మంచిది, కనుక శరీరంతో ఎలా జీవించినా పర్వాలేదు అని చెప్పేవాళ్ళు. నైతిక కట్టుబాట్లు అస్సలు ఉండేవి కాదు. అంటే మంచి చెడు, పెద్ద చిన్న, గౌరవం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎక్కడేం చెయ్యాలి ఎక్కడేం చేయకూడదు, అలా ఒక దాపరికం అని అంటూ ఉండేవి కాదు. వివాహం యొక్క ఆవశ్యకతను వారు కేవలము గుర్తించలేదు. రక్షణ కేవలం కృప మూలంగానే దొరుకుతుంది కనుక ఎలా జీవించినా కృప వారిని క్షమిస్తూనే ఉన్నది అని వాళ్ళ సిద్ధాంతం. శరీరంతో ఏమైనా చెయ్యండి, శరీరం మట్లోకి వెళ్ళేది, ఆత్మను శుద్ధిగా ఉంచుకోండి, ఆ దేవుని యొద్దకు వెళ్ళేది అన్నట్లుగా ఆనాడు వాడు బోధ చేసేవాళ్ళు. తమ పాపాన్ని బట్టి పడిపోయిన దేవదూతలు ఉన్నారు చూసారా, ప్రధానత్వాన్ని కోల్పోయారు వాళ్ళు. వీరి నిమిత్తం తీర్పు సిద్ధపరచబడి ఉన్నది. ఈ తీర్పును గూర్చి యోధా పత్రిక చెప్పినంత స్పష్టంగా మరే పత్రికలో చెప్పబడలేదు. రేపు దేవదూతలకు తీర్పు ఉంది. వాళ్ళు వాళ్ళకిచ్చిన స్థానాన్ని మర్చిపోయారు వాళ్ళు. యోధా 6వ వచనంలో, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో సొదొమ గొమొర్రాల పాపము పడిపోయిన దూతల పాపంతో పోల్చారు. సొదొమ గొమొర్రా చేసిన పాపం కూడా ఆ 2 పట్టణాలు పాపం చేసినాయి కదా, ఆ పాపాన్ని కూడా దేవదూతల పాపంతోనే పోల్చారు. ఎందుకంటే సొదొమ గొమొర్రా వాళ్ళు స్వలింగ సంపర్కులు, తమ్మును తాము అపవిత్రతకు అప్పగించుకున్నారు. అంటే ఆడవాళ్ళే పాపం చేసేవాళ్ళు, మగవాళ్ళు కలిసి పాపం చేసేవాళ్ళు. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. కనుక ముందు తరాలకి దుస్తాంతాలుగా ఉండాలని ఆనాడు దేవుడు ఈ 2 పట్టణాలని అగ్నిగంధకాలతో సమూల నాశనం చేశాడు. ఈ రోజు కూడా ఆ పాపం బాగా విస్తరించిపోయింది. మగవాళ్ళు, ఆడవాళ్ళు
అది కూడా కొన్ని చోట్ల కోర్టుల్లో వేసి మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాం, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటాం. కనుక కోర్టు అంగీకరించాలి అంటే ఆ మధ్య అమెరికాలో దాన్ని కొట్టివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఆలోచనకు లేదా సృష్టికి విరుద్ధమైనటువంటి పాపం ఇది. కనుక దేవుడు అట్టి దానిని విడిచిపెట్టడు. అందుకే ఆ రోజున అగ్ని గంధకాలతో సమూల నాశనం చేశాడు, వచ్చే తరానికి భయం కలగాలని. పాపం చేసిన వారిని ఎంతటి వారినైనా దేవుడు కఠినంగా శిక్షించి తీరుతాడు. సత్యమును గూర్చి తెలుసుకున్న తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇక న్యాయపు తీర్పు దహించే అగ్ని కాచుకొని ఉంటుంది. కామ వికార చేష్టలను కనిపెట్టి జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు జీవించాలి. ఇకపోతే జారత్వమునకు దూరముగా పారిపోడి అంటాడు బైబిల్లో. మన దేహాలు క్రీస్తు శరీరములోని అవయవాలు. విశ్వాసి దేవునికి విరుద్ధమైన దుష్టలోక సంబంధిత పద్ధతులను ఎప్పుడు అనుసరించకూడదు. పౌలు గారు లైంగికమైన అవినీతి కార్యముల నుండి దూరంగా పారిపోమని చాలా సందర్భాల్లో తన పత్రికల్లో రాశాడు. మనుషుడు చేసే ప్రతి పాపం శరీరానికి వెలుపల ఉంటుంది, కానీ జారత్వం చేస్తే మాత్రం తన సొంత శరీరానికి హానికరముగా పాపం చేస్తున్నాడు. దొంగతనం ఉంది, శరీరానికి బయటది. లేదా ఇంకోటి, ఆ పాపం ఉంది, శరీరానికి బయటది. కానీ జారత్వం అనేది ఉంది, వ్యభిచారం అనేది ఉంది, తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. అందుకే ఎయిడ్స్ వ్యాధి ఈరోజు లోకం మీద వీరవిహారం చేస్తున్నదని ఆ మధ్య టీవీల్లో వార్తాపత్రికలు మీడియా ఘోష పెడుతూనే ఉన్నాయి. ఈ విషయం 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు ఈ పాపం వచ్చే హానిని గురించి ఘంటాపదంగా సెలవిచ్చారు. మనుషులు వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఎవరిష్టానుసారంగా వారు జీవించడం బట్టే ఈ మహమ్మారి లోకాన్ని కబలిస్తూ ఉంది. జార స్త్రీ ఉండు ఛాయ్కు పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకునము. సామెతలు ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. అది గాయపరిచి చంపిన వారు లెక్కలేనంత మంది. అది దొంగలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. చాటుగా చేసిన పాపం చాలా తీపిగా ఉండును, దొంగిలించిన నీళ్లు తీపి. అచ్చట ప్రేతలున్నారు, పాతాళ కోపం ఉన్నది అని వారికి తెలియటం లేదు. నేను వెళ్ళాల్సిందే, నేను చెయ్యాల్సిందే పాపం, నేను పుట్టిందే, నేను పెరిగిందే అందుకు, భూమి మీద సుఖపడితే తప్పులేదురా అని అంటారు. కానీ నరకం ఉన్నదని మాత్రం మర్చిపోమాకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా కానీ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి బుద్ధి తెచ్చుకునమని ప్రేమతో తెలియజేస్తున్నాను అంటున్నాడు. మూడోది వ్యభిచారిని ఆశించుట. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కనుక ఆ పాపమును విడిచిపెట్టాలి. అపవిత్రమైనటువంటి ముచ్చటలు కనుక ఈ పాపము నుండి చివరికి పరిపక్వమై మరణమును కనును అని బైబిల్లో చూస్తాం. అపార వేద శాస్త్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వ్యభిచారాన్ని చూచి పాప ఇచ్చలతో కొట్టమిట్టాడుతున్నారు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అంటుంది సంఖ్యాకాండం. నీ పాపం నీకు అవమానం తెస్తుంది. పట్టణమును పట్టుకుని వారికంటే, ప్రసంగాలు చేయవారి కంటే, పాటలు పాడువారి కంటే, వరాలు స్వరాలు తలాంతులు గల వారి కంటే ఇంద్ర నిగ్రహము గలవాడు అనగా తన మనస్సును నిలుపుకొని వాడే ఉత్తముడు. మనసు గతి ఇంతే, మనుషు బ్రతికింతే అని పాటలు పాడితే మంచంలో బడి మూలగాల్సి వస్తుంది. ఈ అవలక్షణాలు కలిగిన వారే అంచె దినాలలో బయలుపడతారని పౌలు భక్తుడు
ఎప్పటి నుంచో మనల్ని జాగ్రత్త చేస్తూనే ఉన్నాడు. కనుక దేవుని మాటలను వింటూ అజితేంద్రియాలు అనగా ఈ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారిగా, ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనసును అణుచుకునే వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి లక్షణాలకు దూరంగా ఉంటూ పవిత్రతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మనుషులు మనస్తత్వాల గురించి రకరకాలుగా పౌలు గారు అక్కడ వ్రాసి ఉన్నాడు. 20 విషయాలు రాశాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇంద్ర నిగ్రహ శక్తి కలిగిన శక్తిని దయచేయండి. అంటే కోరికలను అదుపులో పెట్టుకోవడానికి, కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోతాయి. రెండోదిగా మీ దృష్టిలో మేము నేరస్తులమవుతాం, దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం. కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నిగ్రహ శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచి పాపము నుండి, శాపము నుండి, సాతాను యొక్క ఇచ్చల నుండి, శరీరెచ్చల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే ఆత్మీయమైన పుట్టినరోజులు, వీరందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాలతో నింపి వారు బ్రతుకు దినాలన్నీ కూడా సుఖజీవనంతో గడిపే సంవత్సరాలను దయచేయండి. వారు హృదయవాంఛలన్నీ కూడా తీర్చండి. వారు అడిగిన వల్ల కూడా మీ సన్నిధిలో పొందుకోవడానికి కృప దయచేయండి. అన్ని రంగాలలో కూడా వాళ్ళు రాణించడానికి కృప దయచేయండి. ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి పెళ్లి రోజులు, ఇలాంటి రక్షణ పొందిన రోజులు నాయన నిండు నూరేళ్లు చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఏ ఫ్యామిలీకి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, భౌతికంగా అన్ని విషయాల్లో దీవించి ప్రతి బంధకాలన్నీ విడిపించండి. వారి కుటుంబాలలో ప్రతి చికాకులన్నీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మేలు ఈరోజు వారు ప్రభు పొందుకోవడానికి కృప దయచేయండి. ఏ పనులైతే పెట్టుకున్నారో ఆ పనులలో సఫలం చేయండి. వారి మార్గాలలో, ప్రయాణాలలో భద్రతను దయచేయండి. అనుకున్న వల్ల కూడా పొందుకోవడానికి కృప దయచేయమని, అన్ని విషయాలలో సహాయం చేయమని, ఈ దినమల్లా కూడా వారికి, వారి కుటుంబాలకి, పెద్దలకి, చిన్నలకి, వృద్ధులకి తోడై ఉండమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.